TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నాగిరెడ్డిపల్లి అభివృద్ధి వైపు ప్రయాణించుటకు ఆయన యొక్క సహకారంతో గ్రామ ప్రజలు ఈ అభ్యర్థిని గెలిపిస్తే నాగిరెడ్డిపల్లికి అనేక సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలు మరియు నాగిరెడ్డిపల్లి చెక్ డ్యాము నిర్మాణం వాటర్ లెవెల్ పెరగనీకి నాగిరెడ్డిపల్లి ప్రజలకు ఈ చిన్నేటి వద్ద ఒక చెక్ డ్యాము నిర్మిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతే కాకుండా నాగిరెడ్డిపల్లి మౌలిక వసతులు మరియు రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మరియు అంగన్వాడీ కేంద్రము ఎంబాయి వద్ద చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అని అనుకున్నాము. అది ఎమ్మెల్యే గారికి వినతి చేయగా ఆయన గెలిపించుకరండి, మీ గ్రామానికి కావాల్సినటువంటి ఎలాంటి పనులైనా కూడా నేను చేస్తాను. సంక్షేమ పథకాలు కానీ, తర్వాత అభివృద్ధి పథకాలు కానీ, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మొన్ననే 25 లక్షలతోటి శ్మశాన వాటికకు భువనగిరి టు నల్గొండ రోడ్ నుంచి శ్మశాన వాటిక వరకు 28 లక్షలు శాంక్షన్ చేసి సీసీ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు అడిగిన వెంటనే మేము 15 ఇండ్లు అడిగితే ఆయన 18 ఇండ్లు కూడా ఇచ్చి మరి పేద ప్రజలకు వసతి కల్పించడానికి, నివసించడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు కనీసం ఇల్లు గూడు గుడ్డ అని చెప్పిన ప్రభుత్వాలు కూడా ఇయ్యలేదు. మరి అటువంటి అప్పుడు నాగిరెడ్డిపల్లికి 18 ఇండ్లు ఇచ్చిండు. మరి మా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రెడ్డి గారిని గెలిపిస్తే నాగిరెడ్డిపల్లికి మరో 50 ఇండ్లు ఇచ్చి పేద ప్రజలకు నీడను కల్పిస్తామని చెప్పి కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రభుత్వము సన్న బియ్యము, ఉచిత బస్సు ప్రయాణము మరియు నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను కూడా అభివృద్ధి చేసి యూపీఎస్ పాఠశాలగా డెవలప్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే దాన్ని వెంటనే ఆయన కూడా అంగీకారం తెలిపి మీరు పాఠశాలను డెవలప్ చేసుకోర్రి, ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉండాలి, ఇది మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఊరు, భవిష్యత్తులో దీన్ని మండలం కూడా చేసేటటువంటి అవకాశం ఉంది, మండలం కూడా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నాగిరెడ్డిపల్లి, బొల్లెపల్లి ఏదో ఒక రకంగా మండలం ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో మండలం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని సోర్సెస్ గురించి నేను ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నానని చెప్పి మన గౌరవనీయులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పేద ప్రజలకు చదువుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు ఉచిత సేవ ద్వారా వాళ్ళకు బుక్కులు కానీ, ప్రతి ఒక్క బుక్స్ కానీ, ఏదైనా ఆర్థిక సహాయం కానీ పేద ప్రజలకు అందిస్తామని చెప్పి సురేష్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. అందుకు అనుకూలంగా మేమందరం అతనికి సహకరించి చెందుదని చెప్పి మరీ కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ బ్యాట్ గుర్తు కోటేయండి. మీకు పెన్షన్ లేదు కదా, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, సరేనా? పెన్షన్ ఇప్పిస్తాం, మేము చేస్తాం, సరేనా? మీ వాడకి ఏం కావాలన్నా, మీ ఊరికి ఏం కావాలన్నా, రోడ్లే కానీ, ఇండ్లే కానీ ప్రతిదీ చేస్తాడు. పెట్టుకోండి, 3rd నంబర్ బ్యాట్. సురేష్ రెడ్డి బ్యాట్ గుర్తుకి ఓటేయాలి, ఓకేనా? గెలిపిద్దాం సురేష్ రెడ్డిని గెలిపిద్దాం సురేష్ రెడ్డిని గెలిపిద్దాం సురేష్ రెడ్డిని గెలిపిద్దాం అభివృద్ధి జరగాలంటే సురేష్ అన్నకే ఓటేయాలి. నంబరు బ్యాట్ గుర్తు. నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రావి సురేష్ రెడ్డి గారు బరిలో నిల్చున్నారు, సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. ఈ నాగిరెడ్డిపల్లికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి
ఏమేమి కావాలో ఊరికి ఏమేమి పనులు కావాలో అవన్నీ మేము ముందుండి మేము చేయడానికి ముందుకు వస్తున్నాము. మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించండి. మేము ప్రతిదీ ఏది కావాలన్నా రోడ్లే కానీ ఇండ్లే కానీ ఇంద్రమ్మ ఇండ్లే కానీ రేషన్ బియ్యమే కానీ ఇంతకుముందు రేషన్ బియ్యము దొడ్డు బియ్యం వచ్చేవి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు ఆ సన్న బియ్యం అన్నం తింటూ. రేవంత్ రెడ్డి గారు మనకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి ఊరికి చెందుతున్నాయి, వస్తున్నాయి, ఇంకా కూడా వస్తాయి. ఇంద్రమ్మ ఇండ్లే కానీ ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు ప్రతి ఊరికి. ఈసారి ప్రతి ఊరికి ఇండ్లు కానీ రోడ్లు కానీ అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు ఫండ్స్ కానీ మహిళలకు కానీ పురుషులకు కానీ పన్నుల పథకాలు కానీ ప్రతిదీ ఏది ఉన్నా ముందుకు తీసుకెళ్ళి నడిపించడానికి మేము రెడీగా ఉన్నాము, బరిలో దిగుతున్నాము. మేము సేవ చేయడానికే వచ్చాము, డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ప్రతిదీ ముందుండి మేము సేవ చేస్తాము. ఊర్లో ఉండి మరి ఎవరికి ఏమున్నా వృద్ధులకు కానీ యూత్ పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ ఏది వెనకబడి ఉన్నా కూడా దాన్ని మేము తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామనే కాదు, చేస్తాం కంపల్సరీ. బల్ల గుద్ది చెప్తున్నాము, మేము ఊరికి చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంతవరకు ఎవరు ఏమి అనుకున్నా సురేష్ రెడ్డి గారిని మాత్రం గెలిపించండి. గెలిపిస్తే మాత్రం మీ ఊరు అభివృద్ధిలో ముందుకు పోతుంది అన్న విశ్వాసము నమ్మకము నాకుంది. థ్యాంక్ యూ. నాగిరెడ్డిపల్లి ప్రజలందరూ భారీ మెజారిటీతో బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. గెలిపిస్తారన్న నమ్మకం ఉంది, గెలిపిస్తారు. ఈ జిల్లా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మన నాగిరెడ్డిపల్లి ఊరికి ఫండ్స్ కానీ రోడ్స్ కానీ ప్రతిదీ మనకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. తను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు శివరాజ్ గౌడ్ ప్లస్ చుక్కస్వామి గారు మన కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ మనకు సహకరించి రావి సురేష్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను.